న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం ఒక అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. శ్రీకాకుళం డిఎంహెచ్ఓ బాలమురళీ కృష్ణను తనకు రీపోస్టింగ్ ఇవ్వాలని సీనియర్ అసిస్టెంట్ కాంతమ్మ కోరారు. అయితే ఇందుకు 20,000 రూపాయలు ఇవ్వాలని బాలమురళీ కృష్ణ డిమాండ్ చేశారు. లంచం ఇచ్చుకోలేని సదరు ఉద్యోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో లంచం తీసుకుంటూ ఉండగా బాలమురళీ కృష్ణను రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈజ్ ఎ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేడీ. ఆవిడకు ఒక కాల్ లేదు. ఆవిడ కొన్ని కారణాల వల్ల కొంచెం మానసికంగా కొంచెం డిప్రెస్ అయ్యి ఆవిడ సెలవు పెట్టి వెళ్ళిపోయింది. కొన్నాళ్ళు డ్యూటీకి ఆబ్సెంట్ అయ్యి సెలవు పెట్టి వెళ్ళిపోయింది. తర్వాత కిందటి సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ సంవత్సరం జనవరి వరకు ఆవిడ మెడికల్ లీవ్లో ఉండి సబ్సిక్వెంట్ ఆవిడ జాయిన్ అవ్వడానికి కన్సర్న్ పిహెచ్సికి వెళ్తే ఆ కన్సర్న్ పిహెచ్సి డాక్టర్ గారు అయినటువంటి డిఎంఎండ్హెచ్ఓ గారికి రిఫర్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎండ్హెచ్ఓ గారు ఏం చేశారంటే ఆవిడ అప్లికేషన్ని విశాఖపట్నంలో ఉన్న రీజనల్ డైరెక్టర్ గారికి ఫార్వర్డ్ చేశారు. కేసుని కన్సిడర్ చేయండి, ఈవిడ ఇన్నాళ్ళు సెలవు పెట్టి వచ్చిందని చెప్పి. ఈ మూవ్మెంట్ ఆర్డర్ ఇవ్వండి అంటే 20,000 లంచం ఇవ్వందే ససేమేరా ఇవ్వమని కరాఖండిగా చెప్పడం జరిగింది సదరు డిఎంఎండ్హెచ్ఓ గారు. అదేవిధంగా సీసీ గారు కూడా ఈవిడికి ఇబ్బంది పెట్టడం జరిగింది. షీఈ్ ఎ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. శ్రీకాకుళంలో ఓ అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. శ్రీకాకుళం డిఎంహెచ్ఓ బాలమురళీ కృష్ణను తనకు రీపోస్టింగ్ ఇవ్వాలని సీనియర్ అసిస్టెంట్ కాంతమ్మ కోరారు. అయితే ఇందుకు 20,000 ఇవ్వాలని బాలమురళీ కృష్ణ డిమాండ్ చేశారు. లంచం ఇచ్చుకోలేని సదరు ఉద్యోగి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో లంచం తీసుకుంటూ ఉండగా బాలమురళీ కృష్ణ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, మురళి, శ్రీకాకుళం జిల్లాలో గత కొన్ని నెలలుగా వరుసగా ప్రభుత్వ అధికారులు ఏసీపీ అధికారులకు చిక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా జిల్లా వైద్య అధికారి బాలమురళీ కృష్ణ అదేవిధంగా సిసి కిషోర్ ఇద్దరూ కూడా 20,000 లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. గతంలో వైద్య శాఖలో ఉద్యోగం చేస్తున్న సీనియర్ అసిస్టెంట్ కాంతమ్మ అనే ఒక వికలాంగురాలని గత 3 నెలలుగా రీపోస్టింగ్ విషయంలో ₹1,00,000 డిమాండ్ చేశారు డిఎంహెచ్ఓ అదేవిధంగా సిసి. అయితే దీని విషయంలో ఎవరైతే కాంతమ్మ ఉన్నారో తాను చాలా పేదవాడిని, ఎక్కువ డబ్బులు ఇచ్చుకోలేనని చెప్పడంతో ఏదైతే బార్గని అనేది 15,000, 10,000, 20,000కు ఫైనల్ అయ్యింది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులను కాంతమ్మ సంప్రదింపగా ఈ రోజు ఏసీబీ అధికారులు ప్రణాళికంగా కాంతమ్మకు 20,000 ఏసీపీ అధికారుల దగ్గరకు పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీపీ అధికారులు డిఎంహెచ్ఓను అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాము.